నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా నవజీవన మార్గమున నా జన్మ తరింపా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనం తెలుగు వాడుక భాషలో బైబిల్ని చదువుకుంటున్నాం కదా, సంఖ్యాకాండంకి వచ్చాము. ఇది వాడుక భాషలో ఆడియో బైబిల్ కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్తూ కూడా బైబిల్ని మననం చేసుకోవచ్చు. ఆడియో కాబట్టి హ్యాపీగా కళ్ళు కూడా అంత స్ట్రెయిన్ కావు. ప్రశాంతంగా మనం ఏ డ్రైవింగ్ చేసుకున్నా, కుకింగ్ చేసుకున్నా, ఏం చేసుకుంటా కూడా అది పక్కన రేడియోలో పెట్టి వినొచ్చు. బైబిల్ని కంప్లీట్ చేయొచ్చు, మననం చేసుకోవచ్చు మనం. కాబట్టి నేను ఈ విధంగా బైబిల్ని చదువుతున్నాను. మనము ఇప్పుడు 13వ అధ్యాయానికి వచ్చామండి. 13వ అధ్యాయంలో 33 వచనాలు కనిపిస్తున్నాయి సంఖ్యాకాండంలో. ఈ క్లుప్తంగా 13వ అధ్యాయం దేని గురించి వివరిస్తూ ఉందంటే, కనాన్లో గూఢాచారులు వెళ్ళడం గురించి, అలాగే గూఢాచారులు చెడు సమాచారం గురించి 13వ అధ్యాయంలో వర్ణించారంట. చూద్దామండి. యెహోవా మోషేతో, నేను ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చే కనాను దేశాన్ని సంచరించి చూడటానికి నీవు మనుషులను పంపు. వారి పూర్వీకుల గోత్రాల నుంచి, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క ప్రముఖుని పంపాలి. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే మోషే పారాను ఎడారి నుంచి వారిని పంపాడు. వారిలో ఒక్కొక్కరు ఇజ్రాయెల్ ప్రజలలో ప్రముఖులు. వారి పేర్లు ఇవే: రూబేను గోత్రంలో జక్కూర్ కొడుకు షమ్మూయ, షిమ్యోను గోత్రంలో హోరీ కొడుకు షాపాతు, యూదా గోత్రంలో యొపున్నే కొడుకు కాలేబు, ఇస్సాకారు గోత్రంలో యోసేపు కొడుకు ఇగాలు, ఎఫ్రాయిం గోత్రంలో నూను కొడుకు హోషేయ, బెన్యామీన్ గోత్రంలో రాపు కొడుకు పల్తీ, జబూలూను గోత్రంలో సోరీ కొడుకు గదియేల్, యోసేపు గోత్రంలో అంటే మనష్షే గోత్రంలో సూసీ కొడుకు గది, దాను గోత్రంలో గెమలి కొడుకు అమ్మీయేల్, ఆషేర్ గోత్రంలో మిఖాయేల్ కొడుకు సెతూర్, నఫ్తాలి గోత్రంలో వాపేసి కొడుకు నహాబీ, గాదు గోత్రంలో మాకీ కొడుకు గెయూవేల్. ఆ దేశాన్ని చూడ్డానికి మోషే పంపించిన మనుషుల పేర్లు అవే. అయితే నూను కొడుకు హోషేయకు యెహోషువ అనే పేరు పెట్టాడు మోషే. అంటే యెహోషువ పేరు ఫస్ట్లో హోషేయ, తర్వాత మోషే యెహోషువ అని పెట్టాడంట. కనాను దేశాన్ని సంచరించి చూడటానికి మోషే వారిని పంపిస్తూ ఇలా అన్నాడు: మీరు ఆ దేశంలో దక్షిణం దిక్కున ప్రవేశించండి, తర్వాత కొండసీమకు వెళ్ళండి. ఆ దేశం ఎలాంటిదో చూడండి. అక్కడి ప్రజలలో బలం ఎంత ఉందో లేదో, వారి సంఖ్య అధికమో కాదో, వారు కాపురమున్న దేశం మంచిదో చెడ్డదో, వారు ఉంటున్న పట్టణాలు ప్రాకారాలు ఉన్నవో లేవో, ఆ దేశం సారవంతమైనదో కాదో, దానిలో చెట్లున్నాయో లేవో కనిపెట్టండి. ఆ దేశం పండ్లలో కొన్ని తీసుకుని రండి. అది మొదటి ద్రాక్ష పండ్ల కాలం కాబట్టి. వారు వెళ్ళి సీన్ ఎడారి నుంచి హమాతు కనుమ దగ్గర ఉన్న రేహాబు వరకు ఆ దేశాన్ని చూశారు. దక్షిణ దిక్కున ప్రవేశించి హెబ్రోనుకు వచ్చారు. హెబ్రోనులో అహీమాన్, పెషాయి, తల్మయి జాతుల వారు ఉన్నారు. వాళ్ళు అనాకు వంశస్థులు. హెబ్రోన్ ఈజిప్టులో ఉన్న సోయన్ కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టిన పట్టణం. ఆ ప్రముఖులు ఎష్కోల్ లోయలోకి వెళ్ళి అక్కడ ఒకే గెల ఉన్న ద్రాక్ష చెట్టు కొమ్మను నరికారు. దానిని కర్రతో ఇద్దరు మోశారు. వారు కొన్ని దానిమ్మ పళ్ళు, కొన్ని అంజూర పళ్ళు కూడా తీసుకొని వచ్చారు. ఇజ్రాయేల్ వారు అక్కడ ద్రాక్ష గెల నరికినందుకే ఆ స్థలానికి ఎష్కోల్ లోయ అని పేరు. వారు 40 రోజులు ఆ దేశాన్ని సంచరించి చూచి తిరిగి వచ్చారు. మోషే, అహరోను, ఇజ్రాయెల్ సర్వసమాజము పారాను ఎడారిలో కాదేశులో ఉన్నారు. ఆ ప్రముఖులు వారి దగ్గరికి చేరి మోషే, అహరోనులకు సమాజానికి సమాచారం తెలియజేశారు. ఆ దేశం పళ్లను వారికి చూపెట్టారు. వారు మోషేతో చెప్పిన సంగతులు ఇవి: నీవు మమ్మల్ని పంపించిన దేశాన్ని చేరుకున్నాం. అది పాలు తేనెలు నదులై పారుతున్న దేశమే. ఇదిగో
ఆ దేశంలో పళ్ళు ఇలా ఉన్నాయి, ఇదిగో. అయితే ఆ దేశ నివాసులు బలిష్ఠులు, వాళ్ళు పట్టణాలు చాలా పెద్దవి, వాటికి ప్రాకారాలు ఉన్నాయి. అంతేగాక అక్కడ అనాకు వాళ్లను చూశాను. అమాలేకు వాళ్లను దక్షిణ ప్రాంతంలో ఉంటారు. హిత్తి, ఎబూషి, అమోరీ జాతుల వారు కొండసీమల్లో కాపురముంటున్నారు. కనాను వాళ్ళు సముద్రం దగ్గర యోర్దాను నది ఒడ్డున కాపురముంటున్నారు. కాలేబు మోషే ఎదుట ప్రజలను శాంతపరిచి, మనం తప్పకుండా వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, నిస్సందేహంగా వారిని మనం జయించగలం అన్నాడు. కానీ అతడితో వెళ్ళిన మనుష్యులు, ఆ ప్రజలు మనకంటే బలాఢ్యులు, మనం వాళ్ళ మీదకి వెళ్ళలేం అన్నాడు. అందరూ అన్నారు. అంతేగాక తాము చూచిన ఆ దేశాన్ని గురించిన చెడ్డ సమాచారం ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తూ ఇలా అన్నారు, మేము సంచరించి చూసిన దేశం తన నివాసులను దిగమింగేస్తుంది. ఆ దేశంలో మాకు కనిపించిన వాళ్ళంతా బ్రహ్మాండమైన వాళ్ళు. అక్కడ నెఫీలీ జాతి వాళ్ళను చూసాం. నెఫీలీ వాళ్ళు అనాకు వంశస్థులు. వాళ్ళను చూస్తే మా దృష్టిలో మేము మిడతలంత చిన్నగా ఉన్నాం, వాళ్ళు దృష్టికి కూడా అంతే మనం అని అన్నారు. ఇది 13వ అధ్యాయం సారాంశం అండి. ఇది నేను చదువుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, మనం ఒక్కొక్కసారి మన సర్కమ్స్టెన్సెస్ని చూసుకుంటాం, ఇది మనం సాధించలేము, ఇంకంతే అయిపోయింది మన జీవితం అనుకుంటాము. అస్సలు పాజిటివిటీ కనిపించదు. ఆ టైంలో మనం కాలేబు వలె ఉండాలేమో. కాలేబు ఇక్కడ అన్నాడు కదా, కాలేబు మోషే ఎదుటి ప్రజలను శాంతపరిచి, మనం తప్పకుండా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, నిస్సందేహంగా దానిని జయించగలం అని. సో ఇక్కడ ఆయన, నాకు తెలిసి కాలేబులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, అతను వెళ్ళి చూశాడు, ఆయనకి ఇంపాసిబుల్ థింగ్స్ కనిపించుండొచ్చు, కానీ ఆయన స్వాధీనం చేసుకోవాలి అని యాక్షన్ ఐటమ్ చెప్తున్నాడు. అలాగే నిస్సందేహంగా మనం జయించగలం అని ఫెయిత్ని చూపిస్తున్నాడు. యాక్షన్ ఐటమ్ అండ్ ఫెయిత్ని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. సో మనకు కూడా ఇంపాసిబుల్ థింగ్స్ చూస్తున్నా, అలాగే మన జీవితాల్లో కూడా మనం చాలా ఇంపాసిబుల్ థింగ్స్ చూసి లాజికల్గా ఇది ఎలా జరిగిద్ది అనిపిస్తుంటుంది చాలాసార్లు. అలాంటప్పుడు మనం యాక్షన్ ఐటమ్, అంటే దీన్ని ఎలా అయినా మనం ఓవర్కమ్ చేయాలి, లేకపోతే దీన్ని ఎలా అయినా మనం సాధించాలి అనే యాక్షన్ ఐటమ్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. అలాగే ఫెయిత్, దీన్ని ఎలాగైనా మనం సాధించి తీరుతాం అని దేవుని మీద నమ్మకంతో, నాట్ బై సైట్ బట్ ఫెయిత్, కనిచూపుతో కాదు విశ్వాసంతో దాన్ని మనం చూడాలి అని అనిపిస్తుంది. నేను ప్రీచర్ని కాదు కాబట్టి నేను వాక్యాన్ని మాత్రమే చదివి వినిపిస్తున్నాను. దీని గురించి మీరు ఇంకా అనలైజ్ చేయాలంటే చాలామంది దైవజనులు ఉన్నారు, వాళ్ళ వాక్యాలు వినండి. ప్రస్తుతానికైతే నాకు ఇలా అనిపించింది. సరే, మనం 14వ అధ్యాయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికి మహిమ.